ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు నగదు రహిత చికిత్సలు అందించేందుకు సమర్థవంతమైన వ్యవస్థ నిర్మించాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. సీఎస్ అధ్యక్షతన తెలంగాణ ఎంప్లాయీస్ హెల్త్ ట్రస్ట్ బోర్డు సమావేశం జరిగింది. ట్రస్టుకు ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు పలు సబ్ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వైద్య చికిత్సల ప్యాకేజీ రేట్లు, ఆసుపత్రుల ఎంపిక, సేవల నాణ్యత, ఆర్థిక నిర్వహణ వంటి అంశాలను సమీక్షించి ట్రస్టుకు సూచనలు ఇచ్చే బాధ్యతను ఈ కమిటీలకు అప్పగించారు. ఉద్యోగులు పెన్షనర్లకు ఎమర్జెన్సీ చికిత్సలు, వైద్య సహాయం అందేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికోసం 24 గంటల సహాయ వ్యవస్థ, వేగవంతమైన అనుమతి ప్రక్రియ, ఆసుపత్రులతో సమన్వయాన్ని బలోపేతం చేయాలని సీఎస్ ఆదేశించారు. ట్రస్ట్ విధి విధానాలకు బోర్డు ఆమోదించింది. ఉద్యోగులు, పెన్షనర్ల డేటాను డీడీఓలు, పీపీఓల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. పెన్షనర్లకు ఆన్లైన్ ద్వారా వివరాలు సమర్పించే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఆగస్టు 15 నాటికి పోలీసుల ఆరోగ్య భద్రతను కూడా ట్రస్టు పరిధిలోకి తీసుకురావాలని సీఎస్ తెలిపారు.